రోజంతా కష్టపడిన తర్వాత ఓ మంచి ఇరానీ చాయ్, చక్కగా వర్షం పడుతుంటే ఓ వేడి వేడి ఇరానీ చాయ్ డిప్డ్ విత్ ఒస్మానియా బిస్కెట్. ఇరానీ చాయ్ మనందరికీ ఫేవరెట్. ఇరానీ చాయ్ ఓకే, కానీ ఇరానీ ట్రోఫీ ఏంటి కౌశిక్? ఇదేంది కొత్తగా అనుకుంటున్నారా? నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా కదా అంతా. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. లెట్స్ టాక్ అబౌట్ ద ఇరానీ ట్రోఫీ. స్క్వాడ్ అనౌన్స్ అయింది. చాలా మందికి ఇరానీ ట్రోఫీ ఏంట్రా, మాకు ఇరానీ చాయ్ తప్ప ఇరానీ ఇంకేమీ తెలియదు అంటున్నారు కదా. ఇరానీ ట్రోఫీ కొత్తది కాదు భయ్యా, చాలా పాతది. ఎలా అయితే దులీప్ ట్రోఫీ పాతదో అలాగే ఇరానీ ట్రోఫీ కూడా పాతది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇండియా డొమెస్టిక్ సీజన్ స్టార్ట్ అయ్యేది విత్ ఇరానీ ట్రోఫీ. అసలు ఏంటి ఇరానీ ట్రోఫీ అంటే, రంజీ ట్రోఫీ ఆడతారు కదా, కంట్రీలో ఉన్న స్టేట్స్ మొత్తం అంతా కలిసి రంజీ ట్రోఫీ ఆడతారు. దాంట్లో గెలిచిన టీం ఓకే, అండ్ మిగతా అన్ని స్టేట్స్ కలిపి ఒక రెస్ట్ ఆఫ్ ఇండియా టీం. సో రంజీ ట్రోఫీ ఛాంపియన్స్ వర్సెస్ ది రెస్ట్ ఆఫ్ ఇండియా టీం. ఇది ఇరానీ ట్రోఫీగా పేరు సంపాదించుకుందనమాట. అండ్ ఇది ఎప్పుడూ కూడా సీజన్కి స్టార్టర్ మ్యాచ్గా ఉండేది. సరే, ఈ మధ్యకాలంలో కాస్త అటు ఇటు తారుమారు జరిగి దిలీప్ ట్రోఫీ స్టార్టింగ్గా మారి తర్వాత ఇరానీ ట్రోఫీ, తర్వాత రంజీ ట్రోఫీగా ముందుకెళ్తోంది. బట్ దిస్ ఈస్ ది కథా కామమిస్ ఆఫ్ ఇరానీ ట్రోఫీ. ఏమిట్రా అంటే, రంజీ ట్రోఫీ ఛాంపియన్స్ ఆడతారు అలాంగ్ విత్ ది రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్ అనమాట. సో గతంలో అయితే గొప్ప గొప్ప ప్లేయర్స్ ఆడారు ఇరానీ ట్రోఫీ. లైక్ సచిన్ టెండూల్కర్ ఆడారు. ఇన్ఫాక్ట్ ఆన్ డెబ్యూ హీ మేడ్ లాడ్ ఆఫ్ రన్స్. కపిల్ దేవ్ని కూడా 6 and 4 కొట్టిన ఇట్స్ డాక్యుమెంటెడ్. అనిల్ కుంబ్లే ఆడారు ఇరానీ ట్రోఫీ. వెంకటేష్ ప్రసాద్, జవహర్ శ్రీనాథ్, ఇలాంటి చాలామంది ప్లేయర్స్ ఇరానీ ట్రోఫీ ఆడారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఇరానీ ట్రోఫీ జరగబోతోంది బిట్వీన్ ముంబై, లాస్ట్ సీజన్ రంజీ ట్రోఫీ ఛాంపియన్స్, అండ్ ద రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్ అనమాట. సో ఈ రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే సరే, ముంబై అంటే కంట్రోల్ లేని విషయం, ఎవరి కంట్రోల్ లేని విషయం, బీసీసీఐ సెలక్షన్ ప్యానల్ చేతిలో లేని విషయం. బికాజ్ అది ముంబై క్రికెట్ అసోసియేషన్, వాళ్ళ టీం ఎలా ఉంటుందో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంటే ముంబై గెలిస్తే ముంబై, వేరే టీం గెలిస్తే ఆ స్టేట్కి సంబంధించిన అసోసియేషన్. సో ముంబై స్క్వాడ్ ఒక విధంగా ఉంది, బట్ రెస్ట్ ఆఫ్ ఇండియా స్క్వాడ్ గురించి మాట్లాడుకుందాం మనం. బికాజ్ దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఇంప్రెషన్స్ ఉన్నాయి. స్టార్ట్ ఆఫ్ విత్ ద క్యాప్టెన్ హ్యాపెన్స్ టు బి రుతురాజ్ గైక్వాడ్. ఇది ఇంకొకసారి రుతురాజ్ గైక్వాడ్ ఫ్యాన్స్ అందరికీ ఏమిట్రా చెప్తోంది అంటే, ఇరానీ ట్రోఫీలో రెస్ట్ ఆఫ్ ఇండియా టీము కూడా మీరు రుతురాజ్ గైక్వాడ్ని క్యాప్టెన్గా పెట్టారు సెలక్షన్ కమిటీ అంటే. దాని అర్థం ఏంట్రా అంటే, సెలెక్టర్స్ ఆర్ లుకింగ్ అట్ హిమ్ యాజ్ ది నెక్స్ట్ ఓపెనింగ్ ఆప్షన్ ఫర్ ది ఇండియన్ క్రికెట్ టీమ్. ఎవరెవరైతే చాలామంది గోలగోలు చేసి అసలు ఆడాలి, అన్యాయం జరిగిపోతుంది, జస్టిస్ ఫర్ రుతురాజ్ అంటున్నారో, ఇదే జస్టిస్. ఉన్న ఓపెనర్స్ కాకుండా రుతురాజ్ గైక్వాడ్ నెక్స్ట్ ఇన్ అని ఉంచారు. ఇప్పుడు మీరు దిలీప్ ట్రోఫీ ఫాలో అయితే కనుక టాప్ స్కోరర్ తను కాదు, టాప్ స్కోరర్ రిక్కీ బూయి. ఇన్ఫాక్ట్ ఈజ్ 4th ఆఫ్ ద లిస్ట్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. టాప్ 5లో ఉన్నారు రుతురాజ్ గైక్వాడ్. అలాగే చెప్తుంది ఏమిటంటే, తన క్యాప్టెన్సీ కూడా ఇచ్చారు. దిలీప్ ట్రోఫీ గెలవలేదుగా రుతురాజ్ గైక్వాడ్ ఉన్న టీం ఏ గెలిచారు, మయాంక్ అగర్వాల్ ఉన్న టీం గెలిచింది దిలీప్ ట్రోఫీ. బట్ స్టిల్ రుతురాజ్ గైక్వాడ్కి క్యాప్టెన్సీ కూడా ఇచ్చి ఓపెనింగ్ కూడా ఇచ్చారు. విచ్ టెల్స్ యూ, ఇది మీకు కాస్త భరోసా ఇవ్వాలి, కాస్త దిలాసా ఇవ్వాలి. ఏమిట్రా అంటే, రుతురాజ్ గైక్వాడ్ని సెలెక్టర్స్ చాలా దగ్గరగా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. తన ఖచ్చితంగా రాబోయే కాలంలో టెస్ట్ ఫార్మాట్లో కూడా ఇండియాకి ఆడబోతున్నాడు. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ మై గెస్ ఇస్ దట్ ఆస్ట్రేలియాకి తీసుకెళ్లే స్క్వాడ్ ఫర్ ద బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, దాంట్లో యాజ్ ది బ్యాకప్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఉంటాడని నాకు ఎందుకు అనిపిస్తుంది. అభిమన్యు విశ్వరన్ వాడు సాలిడ్ దిలీప్ ట్రోఫీ, తను కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరే కాదు, ఇంకో 2 ఓపెనర్స్ ఉన్నారు స్క్వాడ్లో. ర్యాపిడ్ టు బి సాయి సుదర్శన్ అండ్ దేవదత్ పడిక్కల్. బట్ దేవదత్ పడిక్కల్ ఇప్పటికే డెబ్యూ చేశాడు ఇండియాకి ఇన్ ద మిడిల్ ఆర్డర్. సాయి సుదర్శన్ కూడా మిడిల్ ఆర్డర్లో ఆడడం చూసాం. ODIsలో ఓపెన్ చేశాడు ఇండియాకి, బట్ నెంబర్ 3, నెంబర్ 4లో కూడా డొమెస్టిక్లో ఆడడం చూసాం. సో ఐ థింక్ ఓపెనర్స్గా కూడా స్టిల్ హ్యావ్ రుతురాజ్ గైక్వాడ్ ఇస్ కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇస్ అభిమన్యు ఈశ్వరన్. సో వీళ్ళిద్దరు తప్పకుండా ఆడతారు. సాయి సుదర్శన్ అండ్ అఫ్ కోర్స్ దేవదత్ పడిక్కల్ కూడా ఆడుతున్నట్టుగా అనిపిస్తోంది. వీళ్ళు కాకుండా ఇంకా నోటబుల్ ఇంక్లూషన్ ఎవరు అంటే ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ రెడ్ బాల్కి చాలా దూరం అయిపోయాడు అనుకున్నాం. బికాజ్ బీసీసీఐ తన సెంట్రల్ కాంట్రాక్ట్ని రద్దు చేశారు, కట్ చేశారు కదా. ఇప్పుడు చూస్తే తను బుచ్చిబాబు ట్రోఫీలో ఆడాడు, బాగా పర్ఫామ్ చేశాడు. తర్వాత దిలీప్ ట్రోఫీ స్క్వాడ్లో తన పేరు వేశారు. ఫస్ట్ రౌండ్ మిస్ అయ్యాడు బికాస్ ఆఫ్ ఏ ఇంజరీ. వెనక్కి వచ్చాడు, సెంచరీ స్కోర్ చేశాడు. అండ్ ఇప్పుడు ఇరానీ ట్రోఫీలో కూడా తన పేరుంది. ఆడతాడా లేదా మనకి ఇంకా తెలీదు, ఎందుకో ఐ జస్ట్ గెట్ టు దట్. బట్ హీ స్టిల్ దేర్ ఇరానీ ట్రోఫీ, విచ్ టెల్స్ మీ దట్ తను కూడా ప్లాన్స్లో ఉన్నాడు. ఒక బ్యాకప్ వికెట్ కీపర్ బ్యాటర్గా తనను కూడా దృష్టిలో పెట్టుకున్నారు. రిషబ్ పంత్ ఇప్పుడు వెనక్కి వచ్చింది, బాగా పర్ఫామ్ చేసిన తర్వాత తనే ఫస్ట్ చాయిస్ కీపర్. సెకండ్ చాయిస్ కీపర్గా స్క్వాడ్లో ఉన్నది ఎవరు ఇప్పుడు? ధ్రువ్ జురేల్. అది కాకుండా ఇంకెవరన్నా వికెట్ కీపర్ బ్యాటర్స్ ఉన్నారా అంటే ఇషాన్ కిషన్ పేరు తప్పకుండా వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ ది టాప్ ఆర్డర్ లుక్స్. రిక్కీ బూయి he did phenomenally well. టాప్ స్కోరర్ తనే దిలీప్ ట్రోఫీలో, తనకు కూడా
ఆ పర్ఫార్మెన్సెస్కి ప్రతిఫలంగా ఇరానీ ట్రోఫీలో ఛాన్స్ దొరుకుతుంది. శాశ్వత్ రావత్ తను కూడా హాఫ్ సెంచరీ స్కోర్ చేసిన లాస్ట్ రౌండ్లో కూడా తనకి ఛాన్స్ దొరుకుతుంది. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు యాజ్ బ్యాటర్స్. అండ్ బౌలింగ్ ఆప్షన్ చూస్తే కనుక ప్రసిద్ధ్ కృష్ణ అగైన్. ఈ బౌలింగ్ ఆప్షన్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఎవరెవరంటే ఫ్యూచర్లో ఇండియా టెస్ట్కి ఆడిద్దాం అనుకుంటున్నారు అని ఒక ఇండికేషన్ వస్తుంది. అన్షుల్ కాంబోజ్, హూ ఇస్ ది హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ దులీప్ ట్రోఫీ ఈ ఇయర్ మన జరిగిన మ్యాచ్లో, హీ డజంట్ ఫైండ్ అ ప్లేస్. సో దిస్ అగైన్ టెల్స్ దట్ ఒకసారి వికెట్స్ తీసుకుంటే సరిపోదు. కొన్ని సందర్భాల్లో ఏమిటంటే మీరు కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా వికెట్స్ తీసుకుంటూ ఉండాలి. అండ్ సెలెక్టర్స్ మైండ్లో కొంతమంది ప్లేయర్స్ ముందుగా ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రసిద్ధ్ కృష్ణ ఇంజురీ కారణంగా తను లాస్ట్ సీజన్ ఎక్కువంతా ఆడలేదు, ఇండియాకి డెబ్యూ చేశాడు. ఇట్స్ అ వెరీ ఆర్డినరీ డెబ్యూ. బట్ ప్రసిద్ధ్ కృష్ణని నమ్ముతున్నారు, తన టాలెంట్ని సెలక్షన్ ప్యానల్ నమ్ముతున్నారు. సో ఇప్పుడు చూస్తే కదా దిలీప్ ట్రోఫీలో కూడా లాస్ట్ రౌండ్లో ఆ లాస్ట్ ఇన్నింగ్స్లో 3 వికెట్స్ తీసుకున్నాడు. బట్ అదర్ దెన్ దాట్ తన ముందు మ్యాచ్లో పెద్ద పర్ఫార్మెన్స్ ఏం బాలేదు. బట్ స్టిల్ ఇరానీ ట్రోఫీలో ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, విచ్ టెల్స్ యూ హీఈస్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. నవ్దీప్ సైని 14-15 వికెట్లు తీసుకున్నా కూడా తను లేడు. హర్షదీప్ సింగ్ కూడా 15 వికెట్లు తీసుకున్నా తను లేడు, విచ్ అగైన్ టెల్స్ యూ దట్ ఎవరెవరి మీద కన్ను వేసి ఉంచారో ఒక అర్థమవుతుంది. ఖలీల్ అహ్మద్ కూడా ఉన్నాడు, అండ్ దాంతో పాటుగా ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, అండ్ దాంతో పాటుగా గాట్ సమ్ స్పిన్నర్స్ ఇన్ ద మిక్స్. సో వీళ్ళతో పాటు ఇరానీ ట్రోఫీ మేకప్ కుదిరిందనమాట. వీళ్ళు మాత్రమే కాదు, ఇండియా స్క్వాడ్లో ప్రస్తుతానికి ఎవరైతే ఉన్నారో సెకండ్ టెస్ట్ మ్యాచ్ కూడా అన్చేంజ్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు, తెలిసే ఉంటుంది మీకు. దాంట్లో భాగంగా ఒకవేళ ప్లేయింగ్ 11లో గనక ఈ ముగ్గురు లేకపోతే, చెప్పబోయే ముగ్గురు వాళ్ళు వచ్చి ఇరానీ ట్రోఫీ ఆడతారు. సర్ఫరాజ్ ఖాన్ హీ కెన్ గో అండ్ ప్లే ఫర్ ముంబై బికాస్ ముంబై ఇస్ ది ఇరానీ ట్రోఫీలో వాళ్ళే ఆడుతున్నారు కాబట్టి నౌ రెస్ట్ ఆఫ్ ఇండియా. అండ్ ధ్రువ్ జురేల్ అండ్ యష్ అండ్ వీరిద్దరూ కూడా ఒకవేళ ప్లేయింగ్ 11లో లేకపోతే వాళ్ళని స్క్వాడ్ నుంచి రిలీజ్ చేస్తారు టు గో ప్లే ఇరానీ ట్రోఫీ. నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ టెస్ట్ స్క్వాడ్ అనౌన్స్ అయినప్పుడు ఒక వీడియో చేసినప్పుడు కొంతమంది నాకు కమెంట్ చేశారు. కింద కమెంట్ రాసింది ఏంటి, కనీసం రుతురాజ్ గైక్వాడ్ బ్యాకప్ ఓపెనర్గా అన్న పెట్టచ్చు కదా స్క్వాడ్లో, ఏమవుతుంది పెడితే అని. నేను అప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఏమిట్రా అంటే స్క్వాడ్లో ఊరికే పెట్టి వాళ్ళ టైం వేస్ట్ చేసే కంటే యాక్టివ్ మ్యాచెస్ ఆడడం బెటర్, రుతురాజ్ గైక్వాడ్ దిలీప్ ట్రోఫీ ఆడడమే బెటర్ అని. అలాగే సేమ్ లాజిక్ ఇక్కడ సర్ఫరాజ్కి, యష్ దయాల్కి, ధ్రువ్ జురేల్ కూడా వర్తిస్తుంది. సో వీళ్ళు స్క్వాడ్లో ఉన్నా కూడా ఒకవేళ ప్లేయింగ్ 11లో లేకపోతే వాళ్ళు టీంతో పాటు ఉంటే పెద్ద సాధించేది లేదు. ఇన్స్టెడ్ దే విల్ బి రిలీజ్డ్. ఇది కొత్తగా వస్తుంది కాదు, నేనేదో క్రియేట్ చేసింది కాదు, ఇది గతంలో కూడా చాలా సందర్భాలు జరిగింది. మీరు స్క్వాడ్లో ఉన్న అప్పుడు డొమెస్టిక్ మ్యాచెస్ ఏమన్నా ఉంటే ఒకవేళ రిలీజ్ చేస్తారు, బికాజ్ వీళ్ళు మీరు యాక్టివ్ క్రికెట్ ఆడుతూ ఉండొచ్చు, మీకు పర్ఫామ్ చేసే అవకాశం వస్తుంది మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. దట్స్ అ రైట్ పాయింట్ మై వ్యూ. దట్ ఈస్ వై యష్ దయాల్ కూడా ఉంటాడు అలాంగ్ విత్ ఖలీల్ అహ్మద్, ధ్రువ్ జురేల్ కూడా ఉంటాడు ఇన్ ది ప్లేయింగ్ 11 మిక్స్. అందుకే నన్ను ఇషాన్ కిషన్ బహుశా ఆడకపోవచ్చు యాజ్ ద వికెట్ కీపర్ బ్యాటర్, ప్యూర్ బ్యాటర్గా ఆడతాడేమో తెలియదు మనకి. బట్ ధ్రువ్ జురేల్ బీయింగ్ ద సెకండ్ ఇన్ లైన్ వికెట్ కీపర్ ఇండియన్ స్క్వాడ్లో, తను గనక ప్లేయింగ్ 11లో లేకపోతే వచ్చి రెస్ట్ ఆఫ్ ఇండియాకి ఆడితే హీ నీడ్స్ టు బి ద ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ ఇస్ వాట్ ఐ థింక్. అలాగే సర్ఫరాజ్ ఖాన్ విల్ గో బ్యాక్ అండ్ జాయిన్ ది ముంబై టీమ్. తనతో పాటుగా తన తమ్ముడు ముషీరు ఉన్నాడు, అలాగే అజింక్య రహానే ఇస్ గోయింగ్ టు క్యాప్టెన్ ది ముంబై టీమ్. తనతో పాటుగా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఎవరైనా ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఎలాగో ఉన్నాడు, బట్ శార్దూల్ ఠాకూర్ ఇస్ మేకింగ్ ఏ కమ్బ్యాక్. అంటే తనని లాస్ట్ మనం టెస్ట్ మ్యాచెస్ సౌత్ ఆఫ్రికాలో, తర్వాత ఐపీఎల్ ఆడాడు కానీ అంత కన్సిస్టెంట్గా ఆడలేదు. యాడ్ ఫుట్ ఇంజురీ, కొంచెం సర్జరీ చేసుకున్నాడు, రికవర్ అయ్యాడు, దిలీప్ ట్రోఫీ ఆడలేదు, బట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ కమ్బ్యాక్ ఇన్ ది ఇరానీ ట్రోఫీ. సో హీస్ కమింగ్ బ్యాక్. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ లాస్ట్ టైం గుర్తుంటే కనుక శార్దూల్ ఠాకూర్ had a very very crucial role to play. ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలనుకుంటే కనుక హార్దిక్ పాండ్యా టెస్ట్ మ్యాచెస్ ఆడకపోతే ఇన్ ఆల్ ప్రాబిలిటీ శార్దూల్ ఠాకూర్కి ఆ స్థానం దక్కచ్చు. సో తన ఫామ్ ఎలా ఉంది, ఫిట్నెస్ ఎలా ఉంది టెస్ట్ చేయడానికి ఈ ఇరానీ ట్రోఫీ మ్యాచ్ పనికొస్తుంది అనమాట. అలాగే లైక్ ఐ సెడ్ యూ ఆల్సో హ్యావ్ శ్రేయస్ అయ్యర్ హూస్ గోయింగ్ టు ప్లే, అజింక్య రహానే ఇస్ గోయింగ్ టు లీడ్, అండ్ మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ ముంబైకి రంజీ ట్రోఫీ ఆడారో వాళ్ళందరూ కూడా వచ్చి ఆడేస్తున్నారు అనమాట. దిస్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ ఇరానీ ట్రోఫీ. ఈ మ్యాచ్ ఒరిజినల్గా ముంబైలో జరుగుండాల్సింది. జనరల్గా రంజీ ట్రోఫీ ఛాంపియన్స్ ఎవరు వాళ్ళకి కావాల్సిన గ్రౌండ్లో వాళ్ళ గ్రౌండ్లో ఆడుతుంటారు. కాకపోతే ముంబైలో అన్సీజనల్గా ఆర్ వాళ్ళకి అక్కడ ఎప్పుడైనా వర్షం పడుతూ ఉండొచ్చు, ఈ మాన్సూన్లో వర్షాలు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి దాన్ని అక్కడి నుంచి లక్నోకి మూవ్ చేశారట. లక్నో ఇస్ గోయింగ్ టు బి ది హోస్ట్ ఫర్ ది ఇరానీ ట్రోఫీ అండ్ దట్స్ హౌ ఇట్ స్టేస్. సో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు పర్ఫామ్ చేస్తారో వాళ్ళు రాబోయే టెస్ట్ సిరీసెస్కి, తర్వాత బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి, వీళ్ళన్నింటిలో కూడా సెలెక్షన్లోకి ఆ మైండ్లో ఉండడానికి అద్భుతమైన మరొక అవకాశం. దిలీప్ ట్రోఫీ దాన్ని బ్యాక్ చేసుకుంటే ఎవరైతే పర్ఫామ్ చేసే వాళ్ళకి అవకాశం దొరికే, వాళ్ళు ఇరానీ ట్రోఫీ కూడా పర్ఫామ్ చేస్తే దే గెట్ ఎ ఛాన్స్. ముఖేష్ కుమార్ ఈజ్ ఆల్సో ఇన్ ది మిక్స్, ఇరానీ ట్రోఫీ స్క్వాడ్లో తను ఉన్నాడు. సో ఇస్ వెరీ గుడ్ దిలీప్ ట్రోఫీ, ఎక్స్ట్రాడనరీ కాదు బట్ గుడ్ దిలీప్ ట్రోఫీ. బట్ ఇండియా క్వాలిటీ డెబ్యూ చేశాడు కాబట్టి హీల్ ఆల్వేస్ బిన్ ద మిక్స్ ఆఫ్ థింగ్స్. ఆ బ్యాకప్ సీమర్గా తను ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉన్నాయి ఆస్ట్రేలియాకి. దిస్ ఇస్ వాట్ ఐ థింక్, దాట్స్ ది ఇరానీ ట్రోఫీ. నౌ
ఇట్స్ నాట్ దిస్ ఇరానీ ట్రోఫీ బట్ దిస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ దట్ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ స్పోర్ట్, స్పెషల్ ఇండియాకి సంబంధించినది ఏమిట్రా అంటే ఇండియన్ టీమ్ హిస్టారిక్ గోల్డ్ మెడల్స్ సంపాదించారు ఇన్ ది చెస్ ఒలింపియాడ్. 45th FID చెస్ ఒలింపియాడ్లో 1 కాదు 2 గోల్డ్స్, మెన్స్ టీమ్ అండ్ ఉమెన్స్ టీమ్ ఇద్దరు కూడా గోల్డ్ సంపాదించారు. అది మాత్రమే కాదు, ఇండివిజువల్ గోల్డ్స్ కూడా వచ్చాయి. అర్జున్కి వచ్చింది, గుకేష్కి వచ్చింది, అలాగే అమ్మాయిలు కూడా ఇద్దరు వాళ్ళు కూడా గోల్డ్ సంపాదించారు. సో ఇట్స్ బీన్ ఎ గ్రేట్ చెస్ ఒలింపియాడ్ ఫర్ ఇండియా. మొట్టమొదటిసారి ఇండియా చెస్ ఒలింపియాడ్లో గోల్ గెలవడం. విశ్వనాథన్ ఆనంద్ ఇప్పుడు మెంటోర్గా మారిపోయారు ఈ యంగ్ క్రాప్ ఆఫ్ చెస్ ప్లేయర్స్కి. గుకేష్, ప్రజ్ఞానంద, తన చెల్లెలు అండ్ అలాగే అర్జున్ అని వీళ్ళందరూ కూడా ఇప్పుడు దే ఫార్మింగ్ ఎ గ్రేట్ బంచ్ ఆఫ్ ప్లేయర్స్ ఇండియా తరఫున చేసి ఆడుతున్న వాళ్ళు. టాప్ సీడ్స్గా ఎంటర్ అయ్యారు ది మెన్స్ టీమ్, విమెన్స్ టీమ్ సెకండ్ సీడ్స్గా ఎంటర్ అయ్యారు చెస్ ఒలింపియాడ్. ఇద్దరు కూడా ఇన్ డిఫరెంట్ వేస్ దే వన్ ది గోల్డ్ ఛాంపియన్షిప్. మెన్స్ టీమ్ డామినేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్న టీం కంటే కూడా 4 పాయింట్స్ ఎక్కువ స్కోర్ చేశారు. గుకేష్ వన్ I think 8 out of 10 games that he played. Arjun won 9 out of the 10 games that he played. Extraordinaryగా ఆడారు. అండ్ విశ్వనాథన్ ఆనంద్ వాజ్ రియలీ ప్రౌడ్ బికాస్ తను ఆడుతున్నప్పుడు కూడా ఎప్పుడు ఇది గెలిచే అవకాశం రాలేదు తనకు కూడా. హీ హ్యాడ్ టు బి ఆన్ ద లూజింగ్ ఎండ్ ఆఫ్ ఇట్. బట్ ఇక్కడ మెంటోర్గా ఉంటూ తన ట్రైన్ చేస్తున్న ఈ యంగ్ ప్లేయర్స్, యంగ్ ఎందుకంటానంటే దీంట్లో సగం మంది 20 కంటే తక్కువ, 20 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు, ఇంకొంతమంది 23, 24 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు. ఇట్స్ ఎ వెరీ యంగ్ సైడ్ which tells you that the future of Indian chess is bright and shining. Great news for India. బుడాపెస్ట్లో జరిగింది. బుడాపెస్ట్ ఇండియాకి ఐ థింక్ స్పోర్ట్లో మధ్యకాలంలో చాలా లక్కీ హంటింగ్ గ్రౌండ్గా మారిపోయింది. నీరజ్ చోప్రా జావ్లిన్ బుడాపెస్ట్లోనే ఒక డైమండ్ సర్క్యూట్ ఈవెంట్లో ఒక గోల్డ్ సంపాదించాడు. అలాగే ఇప్పుడు చెస్ ఒలింపియాడ్లో కూడా గోల్డ్స్ వచ్చాయి ఇండియాకి. సో దాట్స్ సంథింగ్ దట్ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ చెస్. ఐ థాట్ వీ షుడ్ టాక్ అబౌట్ ఇట్. ఎక్కువ దీని గురించి మాట్లాడట్లేదు బట్ సెలబ్రేట్ చేసుకోవాలి బికాస్ ఫస్ట్ టైం మన హిస్టరీలో చెస్ ఒలింపియాడ్లో ఇండియా గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఇట్స్ గ్రేట్ మూమెంట్. దాట్స్ ది న్యూస్ దట్ ఐ హ్యావ్ ఈ వీడియోలో. ఎక్కడ నచ్చుంటే కనుక వీడియో ఏమన్నా హిట్ రైట్ బటన్ బికాస్ యూట్యూబ్ ఆబ్రోకి ఆ థమ్స్ అప్ అన్న సైన్ చాలా ఇష్టం. మీరు అది కొట్టుకున్నారనుకో వీడియో ఆటోమేటిక్గా చాలా మందికి చూపిస్తారు. అండ్ అలా చూసిన వాళ్ళు ఎవరన్నా కొత్తగా వచ్చి వీడియో చూస్తే ఇఫ్ యూ లైక్ ది కాంటెంట్ దట్స్ దేర్ హిట్ ది సబ్స్క్రైబ్ బటన్ బికాస్ ఐ హెల్ప్ ద ఛానల్ గ్రో. అండ్ ఇలాంటి కాంటెంట్ ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటుంది. మరొకటితో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా ఇరానీ ఛాయ్తో పాటు ఇరానీ ట్రోఫీ ఎంజాయ్ చేయండి. ఈ చెస్ ఒలింపియాడ్ గురించి ఇంకాస్త చదివి నేర్చుకోండి అండ్ మ్యాచెస్ ఎంజాయ్ చేయండి. ఆ సెకండ్ టెస్ట్ మ్యాచ్ కూడా 10 స్టార్ట్ కాకపోతే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. బట్ ఐల్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. అడియోస్ అమిగో.